జీవీఆర్సీ వార్తలకు స్వాగతం. పుట్టినరోజు సందర్భంగా సుఖీభవ ట్రస్ట్ నందు పేదలకు భోజనాలు. రామచంద్రపురం పట్టణం పాత బస్టాండ్ నందు గల సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఈ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న ఓ సామాన్య పూల వ్యాపారి. ఆయన పేదల ఆకలి తీర్చాలన్న దృఢ సంకల్పం వెంకన్న మనసులో నాటుకుంది. ఆ సంకల్పం నుండి పుట్టుకొచ్చిందే సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్. సుఖీభవ ట్రస్ట్ కి దాతల వల్ల తగినంత ఫండ్స్ రాకపోయినా వచ్చిన చైర్మన్ నాగిరెడ్డి వెనకడుగు వేయలేదు, రాజీ పడలేదు. ఆయనలోని పట్టుదలే దీనిని ముందుకు నడిపిస్తుంది. తను పూల అమ్మగా వచ్చిన లాభాలను ట్రస్ట్ కి ఖర్చు చేసి వెంకన్న ప్రతిరోజు పేదవారికి భోజనాలు పెడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణానికి చెందిన జి సుభాష్ సత్యాదేవి దంపతులు తమ గారాల పట్టి చిన్నారి దుష్యాదేవి 2వ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ లో 150 మంది పేదలకు పైగా పేదలకు అన్నదానం జరిపించారు. భోజనం చేసిన నిరుపేదలంతా అన్నదాత సుఖీభవ చిన్నారి దుష్యాదేవి భవిష్యత్తులో మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని అన్నారు. అలాగే స్తోమత కలిగిన దాతలు ఎవరైనా ఔదార్యంతో ముందుకు వచ్చి సుఖీభవ ట్రస్ట్ కి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించినట్లయితే వారి పేరు వివరాలు మైక్లో చెప్పబడతాయి అని ట్రస్ట్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ అన్నదాత కార్యక్రమానికి దాతలు చేయూతనివ్వవలసిందిగా వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సుఖీభవ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న, పాస్టర్ సూర్యప్రకాష్, నేదునూరి శ్రీనివాసరావు, పట్నాల విశ్వనాథం, వీరబాబు, బంగారు బాబు, మహి తదితరులు పాల్గొన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి నినాదంతో ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయబడింది. ఈరోజు దుష్యాదేవి 2వ పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రులు సుభాష్ గారు, సత్యాదేవి గారు పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వారు పేదలకి అన్నదానం మరి పలావు, రైసు, అప్పడం, కర్రీ, అరటిపండు, స్వీట్ కూడా వేసి మరి భోజనం చేసే వారిని అందరినీ కూడా సంతోషపరిచారు కనుక మరి ఈ దుష్యాదేవికి ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుని దీవెన ఆశీర్వాదాలు ఆ దుష్యాదేవికి నిండుగా మెండుగా కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సాంబార్ ఇక్కడ తింటే సాంబార్ వేసుకోండి.
సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి నినాదంతో ప్రారంభించబడినటువంటి ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ప్రతిరోజు వృద్ధులకు 10 రూపాయలకే మేము భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ప్రతిరోజు వృద్ధులకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నందుకు మీరు ఎవరైనా దాతలు బియ్యం కానీ, కూరగాయలు కానీ, పప్పు దినుసులు కానీ, కిరాణా సామానం కానీ, వంట సామాగ్రి కానీ ఎవరైనా ఇవ్వాలనుకున్న దాతలు ఉన్నట్టయితే మా ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి నెల 4వ మంగళవారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. మరి వచ్చినటువంటి వారందరికీ బీపీ షుగర్కు వారికి మేము ఫ్రీగా మెడిసిన్ ఇస్తున్నాం. ప్రతి నెల 4వ మంగళవారం ఫ్రీ మెడిసిన్. అలాగే కాదు, కన్ను పరీక్ష, మరి ఇంకా మనం పంటి పరీక్ష, అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులు ఏమన్నట్టయితే అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులు డాక్టర్స్ వస్తున్నారు. వారు కూడా స్త్రీలకు ప్రత్యేకంగా చూస్తారు కనుక మరి ఎవరైనా ఉన్నట్టయితే మరి వారు ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ పాత బస్ స్టాండ్ రామచంద్రపురంలో ఉంది. మరి మా నాగిరెడ్డి వెంకన్న గారు ప్రెసిడెంట్ గారు వారిని సంప్రదించవలసిగా కోరుచున్నాం. మీరు ఎంత అమౌంట్ ఇచ్చినా మీ పేరు మేము మైక్లో చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎవరైనా సరే సహృదయంతో ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు కనుక మా వంతు సహకారాన్ని మేము కూడా అందించాలని మంచి హృదయంతో ముందుకొచ్చినట్టయితే మేము చాలా సంతోషిస్తాం. మరి అలాగే ఈరోజు ముఖ్యంగా సుభాష్ గారు సత్యదేవి గారి యొక్క పాప దుష్యాదేవి 2వ పుట్టినరోజు సందర్భంగా ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్లో పేదలకు ఉచితంగా అన్నదానం చేశారు. మరి వారికి సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ దుష్యాదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఆ బిడ్డ మరి ఎదుగుదలలో మరి చదువులో మంచి భవిష్యత్తు దేవుడు వారికి అనుగ్రహించాలని, మరి వారు ఉన్నతమైనటువంటి ఆ పాప దుష్యాదేవి ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలని మనసా వాచా కోరుకుంటూ మరి ఎవరైనా దాతలు ఉన్నట్టయితే మా ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.